కన్నప్ప మూవీ ప్రభాస్ ఎంట్రీ ఒకటి బాగుంది. తను చెప్పిన కొన్ని డైలాగులు బాగున్నాయి. అంటే ప్రభాస్ ఉన్నంత పోర్షన్ ఓకేలా ఉంది. క్లైమాక్స్ ఒకటి బాగుంది. దాని తర్వాత కన్నప్ప గురించి మాట్లాడాలంటే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ బాగలేదు అందరూ అంటారు. ఎందుకంటే అది బాగలేదు కాబట్టి. ఓపెనింగ్ నుంచి వెళ్ళే స్టార్ట్ అయింది. చాలామంది ఫోన్లు చూడడం స్టార్ట్ చేశారు. అంటే మూవీ ఓపెనింగే ఫోన్లు చూడడంతో స్టార్ట్ అయింది. ఆ చిన్నపిల్లల క్యారెక్టర్లు అంటే ఆ సాంగ్ బాగుంది. బట్ ఆ పిల్లల యాక్టింగ్ సరిపోలేదు. ఇంకా చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. చిన్నపిల్లలు పెట్టుకుంటే అయిపో, కొత్త వాళ్ళని అవకాశం ఇచ్చిన అయిపో. సో డైరెక్టర్ ఎందుకు మరి రిస్క్ తీసుకున్నాడో తెలియదు. అండ్ హీరో యొక్క చిన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో, చిన్నతనంలో వచ్చే క్యారెక్టర్, ఆ పిల్లాడు నవ్వుతుండు, క్లియర్గా నవ్వుతుండు. అంటే అక్కడ సీన్ ఎమోషనల్ సీను, ఇట్లా రాయబెట్టి కొట్టే సీను, నవ్వి పరిగెత్తుతుండు. అది క్లియర్గా తెలుస్తుంది. మరి అది కూడా చూసుకోలేదా? మళ్ళీ దాన్ని స్లో చేసి దాన్ని స్లో మోషన్లో చూపించడం అవసరమా? క్లియర్గా కనబడుతుంది. ఎమోషన్ పోతుంది అక్కడ, ఎమోషన్ వేయండి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే ఆ మంత్రగత్తెనా లేకుంటే అది ఆమె పూజారి మరి అక్కడ దేవత దగ్గర ఉన్నది ఆమె, అది ఏందో అర్థం కాదు. ఓవర్ యాక్షన్, ఓవర్ అంటే ఓవర్, అసలు లిమిట్లెస్ ఓవర్. అక్కడ ఉన్న వాళ్ళంతా బ్యాచ్, ఓవర్ బ్యాచ్. శరత్ కుమార్ ఒక్కడు స్ట్రిక్ట్గా ఉన్నట్టు కనిపించిన కానీ చుట్టుపక్కల మొత్తం అసలు వర్స్ట్, అన్బేరబుల్ అసలు. ఆ విధంగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఎంత లాగినా కూడా అంటే ఒక పాయింట్ ఎత్తుకుందామన్నా కానీ దొరకలేదు. మోహన్ లాల్ ఒక ఎంట్రీ ఒకటి బాగుంది అంటారు కానీ అంత గొప్ప ఏం లేదు అసలు. అర్జున్ క్యారెక్టర్ అన్నాడు, ద్వాపరయుగంలో అర్జున్ క్యారెక్టర్ తిన్నాడు. సో ఒక డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేసిరు మంచు విష్ణుని ఇంట్రడ్యూస్ చేసిరు, బాగానే ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఈ ఫైటింగ్ ఏదైతే ఉందో సీరియల్లో కాదు, పాత సినిమాలలో ఫైటింగ్ కూడా చూస్తారా? చిన్నగా ఆడుకుంటారు ఇట్లా. అంటే ఈయన పెద్ద గొప్ప, అంటే మోహన్ లాల్ ఆల్రెడీ చాలా బలవంతుని చూపించాడు అంటే శివుని క్యారెక్టర్ అది. బట్ దానికోసం చిన్న కూడా ఫైటింగ్ లేకుండా చిన్న చెమ్మచెక్కల ఆట ఆడుకుంటా, అది చాలా చాలా అన్బేరబుల్ అసలు. ఇంకా దాని తర్వాత కత్తి మీద నిలుస్తున్న షార్ట్ అయితే ఏదైతే ఉందో అది ఏందో మరి. ఆ విలన్ గాని క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక విలన్ గాడు, అది పెద్ద విలన్ అని చూపిస్తారండి మొత్తం. అసలు అది ఎందుకు అసలు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? అక్కడికో లక్షల మంది ఉన్నట్టు చూపిస్తారు కానీ అదంతా ఒక మన ఏదో కాన్సార్ దాంట్లో ఉంటారు చూడు బాడీ బిల్డర్స్, అంటే అలాంటి కాన్సార్ అంటే మన సలార్ మూవీలో అందులో ఉంటారు చూడు, అట్లా బ్యాక్గ్రౌండ్లో వస్తారు మొత్తం ఇట్లా చాలామంది ఇలా విలన్స్ లాగా. అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే ఆటవిక మనుషులు ఉన్న ఆ టైంలో పాతకాలం, అంటే 2వ శతాబ్దం కాలం, ఇది కలియుగంలో 2వ శతాబ్దంకు సంబంధించిన స్టోరీలా ఎట్లా చూపిస్తారు? అది నాకు అర్థం కాలే. అది కూడా కొంచెం ఓవర్ వెళ్ళిపోయింది అది కూడా. అండ్ దాని తర్వాత పాటలు అయితే మామూలు పాటలు, అంటే నార్మల్ సినిమాటిక్ పాటలు ఎట్లుంటే అట్లే ఉన్నాయి. అట్లానే అవి ఇనసొంపు ఉన్నాయా లేవు. అక్కడ సినిమా థియేటర్లో కూర్చున్న వాళ్ళు బయటకు వెళ్ళి ఏమైనా పాప్కార్న్ ఏమైనా తెచ్చుకున్నా ఈ గ్యాప్లో అని చెప్పి పాప్కార్న్కి వెళ్ళిపోతున్నారు, వాష్రూమ్కి వెళ్ళిపోతున్నారు, ఆగుతలేరు అసలు. ఫోన్లో ఏవేవో చూస్తారు, వాళ్ళు ఫోన్లు వేసుకుని మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ చుట్టూ ఇన్ని ఇంట్రెస్టింగ్గా చూసి అరే మొత్తం ఏమైనా ఉందా ఈ మ్యాటర్ అని తెలుసుకుందాన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తుంటే ఈ చుట్టుపక్కల వాళ్ళ డిస్టర్బెన్స్ కూడా ఎక్కువైపోయింది. అంటే వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు అసలు దాన్ని ఎందుకు చూడడం అనవసరంగా. ప్రభాస్ వచ్చినాక చూసుకుందాంలే. ప్రభాస్ వచ్చినాక చాలామంది ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రభాస్ వచ్చినాక బాగుంటుంది, ప్రభాస్ వచ్చినాక మస్తు అంటే నేను ప్రభాస్ వచ్చినాక బాగుండదని ఎందుకు చెప్పిన అంటే ఈ సినిమా అంతా పక్కన పెడితే కనీసం ప్రభాస్ వచ్చిన నుంచి కొంతవరకు బాగుందని. మరి ఆయన మన స్పీచ్లో చెప్పిండు కదా, ఫస్ట్ సెకండ్ హాఫ్లో 15 నిమిషాల తర్వాత ప్రభాస్ వస్తాడు, దాని తర్వాత మూవీ ఎక్కడికో అంత లేదు ఉన్నది అంతే. ప్రభాస్ వచ్చిండు, కొన్ని డైలాగ్ వేయడం అంతవరకు ఓకే. ఆయన హైప్ ఇచ్చినంత లేదు. హీరోయిన్ వరకు కొంత బాగానే చేసినప్పటికీ బట్ కొంచెం అంటే ఆ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కొంచెం మితిమీరినట్టు అనిపించింది. అంటే కొంచెం సీన్స్లలో కానీ కొంచెం మరీ అంటే ఇక మరీ ఆ టైప్లా చూపించాలంటే మరి అట్లా ట్రై చేసారో ఏమో తెలియదు కానీ మొత్తం అసలు అంటే ఇది కన్నప్ప మూవీనా అన్నట్టు కాకుండా వేరేలా వెళ్ళిపోయింది అదొకటి. కానీ ఇందులో 2 పాయింట్లు మనం మెచ్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే మోహన్ బాబు గారి యాక్టింగ్ ఏదైతే ఉందో అది అన్బిలీవబుల్ అసలు. అంటే తన పర్ఫార్మెన్స్కి మనం ఒక చిన్న పాయింట్ కూడా చెప్పలేము, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఏదైతే అవసరమో అంతవరకు 100% ఇచ్చిందని చెప్పుకోవచ్చు. తన పక్కన ఉన్న శివబాలని చూస్తే అసలు ఆ శివబాలి క్యారెక్టర్ కాకుండా వేరే వాళ్ళు పెడితే బాగుండు అనిపించింది. అక్కడ కూడా శివబాలాజీ కొంచెం ఓవర్ యాక్షన్, అంటే మనకి ఎందుకు పక్కన ఉంటే ఓవర్ యాక్షన్ కనబడుతుంది కూడా కొంచెం డిసప్పాయింట్. అంటే కొంచెం అట్లా సైడ్ క్యారెక్టర్ ఉన్నా కానీ కొంచెం నచ్చేది కొందరు చూస్తే, అది కొంచెం ఓవర్గా అనిపించింది. అక్కడ శివబాలని తీసే వేరే ఇంకోరన్నా తెలియని వేసం పెట్టినా బాగుండదు అనిపించింది. ఎందుకంటే మోహన్ బాబు గారు ఒక మూడ్లో యాక్టింగ్ చేస్తున్నారు. సో తను ఇట్లా ఎంట్రీ ఇచ్చి మన వాయులింగం దగ్గరికి వెళ్ళే సీన్ అది స్టార్టింగ్, తన పక్క పండి కొంచెం ఏదో నవ్వినట్టు ఇట్లా ఉండేసరికి నాకు అంత ఎక్కలేదు. అక్కడ కూడా నాకు
అయి అటు వెళ్ళిపోయింది. అదొకటి. అక్షయ్ కుమార్ గారు అంటే అక్షయ్ కుమార్ గారి ఫేసు అదంతా ఓకే. కొంతవరకు సెట్ అయింది బాడీ మొత్తం. కానీ ఫేస్‌ల ఎప్పుడు అంటే నవ్వుతూ ఉండాలి శివుడు అంటే, కానీ కొంచెం మరి ఎక్స్‌ట్రీమ్ నవ్వు లెక్క అనిపించింది. అంటే అక్కడ ఆ శివుని క్యారెక్టర్ ఇంకోలా తీసుకోవాల్సింది అనిపించింది. ఎందుకంటే ఆయనకు తెలుగు రాదు కదా! తెలుగు రాదు. ప్లస్ డైలాగులు చెప్పేటప్పుడు మ్యాచ్ అవ్వక ఒక్కొక్క మన సీరియల్‌లో కదా డైలాగ్స్ చెప్పినట్టు మెల్లగా ఇట్లా ఏదో రుద్ర ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పవలెను అన్నట్టు మెల్లగా ఉంది అదంతా. సో అక్కడ కూడా బోర్ కొట్టేసింది. ఇట్లా లాగ్ అయ్యి ఒక్కసారి ప్రభాస్ ఎంట్రీ అయ్యేసరికి ఆ ఎంట్రీకే మనం అట్లా ప్రభాస్ అని చెప్పి ఆయన ప్రభాస్ అని చెప్పి ఎగరడం తప్ప అక్కడ ఏం లేదు అసలు. ఆయన వచ్చిండు, కొన్ని డైలాగులు చెప్పి అక్కడ సీన్స్ బాగున్నాయి. ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది తప్ప అంత గొప్ప అంటే మరీ ఎక్స్ట్రీమ్ అయితే లేదు. కానీ లాస్ట్‌లో క్లైమాక్స్‌లో మాత్రం ఎమోషనల్‌గా గురి చేసే సీన్ మాత్రం ఆ కన్ను తీసే సీన్. అదొక్కటే ఎక్స్ట్రీమ్. దానికి చప్పట్లే కాదు, దండం పెట్టింది తక్కువే. మంచు విష్ణు అన్నకి అంతా యాక్టింగ్ చేసిండు పర్ఫెక్ట్ అసలు. అంటే మంచు విష్ణు అన్నను తప్పనడానికి ఏం లేదు ఇందుల. సినిమా మొత్తం ఆయన ఏదైతే ఆయనకి ఇచ్చిరో ఆయన 100% ఇచ్చేసిండు మొత్తం. పెట్టేసిండు 100%. సినిమాలో అన్ని లోపాలు ఇవి సైడ్. మిగిలినోళ్ళందరూ మా మోహన్ బాబు కూడా 100% ఇచ్చిండు. మిగిలిన ప్రభాస్ కూడా వచ్చినంత సేపు కరెక్ట్ ఏదైతే ఉందో అంత పోర్షన్ వరకు ఓకే. మిగిలిన సైడ్ క్యారెక్టర్ ఎందుకో ఓవర్‌గా అనిపించడం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సైడ్‌కి 4 నలుగురు దాన్ని ఏమంటారు ఇక రాజ్యాలు అంటే చిన్న చిన్న ఊర్ల రాజ్యాలు అంటే ఆ టీంలు అవి కూడా ఓవరు. మధుబాల కూడా సెట్ కాలే. తన పక్కన ఉన్న హీరోయిన్ మాత్రం ఓకే. సినిమాకి మాత్రం ప్లస్ ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఇట్లా చూసుకున్నట్లయితే అంటే మనం సినిమా హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళకు డిసప్పాయింట్మెంటే దొరికింది. ఇది ఫ్రెండ్స్ అంటే మూవీ ఫస్ట్ హాఫ్ ఏంది అని చెప్పడానికి రీజన్స్ ఇవన్నీ ఇంకా ఉన్నాయి. చెప్పాలంటే చెప్పుకుంటూనే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచే స్టార్టింగ్ నుంచి లేస్తూ ఉంటే సో వీళ్ళ వీళ్ళ యాక్షన్స్ ఆ ఫైటింగ్స్ అవి ఏందో సో మొత్తం అట్లా వెళ్ళిపోయింది అంతే. సో ఇందుకే ఫస్ట్ హాఫ్ నచ్చలేదన్నారు. సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ వచ్చి నుంచి వెళ్ళి కొంత బాగుంది కాబట్టి ఈ ఈ బాధ భరించే టైంలో ఇక్కడ హైప్ వచ్చి అంతే తప్ప అంతగానం కూడా ఏం లేదు. క్లైమాక్స్ మాత్రం నేను చప్పట్లు కొడుతున్నా. ఎప్పటికి కూడా ఒప్పుకుంటా 100% క్లైమాక్స్ బాగుంది. ఇది ఫ్రెండ్స్ మూవీకి సంబంధించిన మిస్టేక్స్ అనుకోండి. థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ ముచ్చట్లు